నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దీపా టీవీ న్యూస్. నా పేరు అనుష. వార్తలోకి వెళితే, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనే ప్రధాన కేంద్రంగా నిలుస్తూ మాతా శిశువులకు 24 గంటల సేవలు అందిస్తున్న 100 పడక గదుల హాస్పిటల్ చుట్టూ చేరిన వర్షపు నీరు, ఆసుపత్రి పరిసరాలలో లోపించినటువంటి పారిశుద్ధ్యం. వివరాల్లోకి వెళ్తే, జిల్లాలో ప్రధాన కేంద్రంగా ఉన్న 100 పడకల హాస్పిటల్ నిత్యం ఇక్కడికి వివిధ మండలాలు, ఇతర జిల్లాల నుండే కాకుండా సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుండి కూడా పేషెంట్స్ వస్తూ ఉంటారు. నిత్యం పేషెంట్స్కి మెరుగైన సేవలు అందిస్తున్న 100 పడకల హాస్పిటల్ ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు హాస్పిటల్ వెనక భాగంలో క్యాంటీన్ మరియు డాక్టర్స్ క్వార్టర్కు వెళ్లే దారిలో వర్షపు నీరు నిలిచి చెరువులను తలపిస్తోంది. ఇలా నిలిచిన నీటికి తోడు గడ్డి కూడా విపరీతంగా పెరిగి దోమలకు నిలయంగా మారింది. పేషెంట్స్కి క్యాంటీన్కి వెళ్లే దారిలో నీరు నిలిచి క్యాంటీన్కు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా డాక్టర్స్ కూడా వారి క్వార్టర్స్కి వెళ్లడానికి నీరు నిలిచి ఇబ్బంది పడుతున్నారు. ఇలా నీరు నిలిచి దోమలకి నిలయంగా మారి నిత్యం వచ్చే పేషెంట్స్కి మరియు వారి బంధువులకు ఇబ్బందిగా మారింది. కావున అధికారులు వెంటనే స్పందించి నీరు నిలవకుండా సత్వరమే చర్యలు తీసుకోవాలని హాస్పిటల్కు వచ్చిన పేషెంట్స్ కోరుతున్నారు.